హలో, హాయ్రా వివేక్. ఏంట్రా ప్లాన్స్? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ప్లాన్ ఏంటో తెలుసుగా. ఇంకెక్కడ రిసార్టేగా. త్వరగా బయలుదేరరా. ఆ రిసార్ట్ అంటేనే అందరూ భయపడతారు, దెయ్యాలున్నాయని. మనకు మించిన దెయ్యాలు. అది తెలియదు కదరా వాళ్ళకి. ఇప్పుడే స్టార్ట్ అవునా? లేట్ అవుతుంది. అయితే 1 hour లో కింద ఉంటాను, వచ్చేసి. సరే అయితే. రా మామా, నా కార్లో వెళ్దాం. రా, నా కార్లో వెళ్దాం. నీ కార్లో ఎందుకురా? ఇన్సూరెన్స్ ఉండదు, సర్వీస్ ఉండదు, ఏం ఉండదు. నీ కార్లో వెళ్తే ఇంకెళ్ళినట్టే. పద, నా ఏ కార్ అయితే ఏంటి మామా, కార్. పద వెళ్దాం. అరే వివేక్, అసలు నువ్వు సూపర్ అహే. ఎంత ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తే మాత్రం అంత ఉండాలారా? అరే, తెలుసు కదరా మా ఆఫీస్లో ప్రెషర్ ఎలా ఉంటుందో. అయినా ఎందుకు ఆగిరిపాలంటేనే భయంగా ఉందిరా. అరే మామా, నీకు నిజంగా మరీ అంత భయం ఉంటే వెళ్ళే దారిలో దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని వెళ్దాం. సరే, నా దర్శనం చేసుకుని వెళ్దాం కదా. ఆ లెఫ్ట్ లో ఆపు ఒకసారి. లెఫ్ట్ లో? లెఫ్ట్ లోనే ఆపు. కూడాన్నావు కదరా, వైన్ షాప్ దగ్గర ఆపిచ్చావేంటి? నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను రా. దరిద్రుడా దరిద్రుడా, దుర్గమ్మ దర్శనం అని చెప్పి దుర్గా వైన్స్కెళ్ళి వస్తావా యదవా? గుడి దర్శనం అంటే దుర్గమ్మ దర్శనం రా. దండం పెట్టుకురా, చేసిన పాపాలైనా పోతాయి. ఈ పాపాలని నాకంట కడుతున్నావు. రోజు రోజుకి చాలా బుద్ధిమంతుల్లా తయారవుతున్నావు మామ నువ్వు. మనం కూడా అలా ఒక అమ్మాయిని బండి మీద వేసుకుని వెళ్తే భలే ఉంటదిరా. నాకు అనిపిస్తుందిరా, కానీ ఏం చేస్తాం? నాకు నువ్వు, నీకు నేను అన్నట్టు తయారయ్యాం. బొత్తిగా ఎంజాయ్మెంట్ లేకుండా అయిపోయింది లైఫ్ కి. దేవుడా, ఈ ప్రయాణంలో ఒక మంచి అమ్మాయి మా కారు ఎక్కేటట్టు చూడు స్వామి. నీ కోరికలు మామూలుగా లేవుగా. ఈడెవడ్రా హైవే మీద లిఫ్ట్ అడుగుతున్నాడు? ఆపకపోతే కార్ కింద పడేలా ఉన్నాడు ఈడు. ఆపుతున్నా, ఉండరా బాబు. ఆపండి. ఎక్కడికెళ్ళాలి? ఆగిరిపల్లి. వీడెవడో తేడాగా ఉన్నాడు మామ, అవసరం అంటావా? కామెడీ పీస్ లా ఉన్నాడు. ఎక్కనే ఎక్కండి. ఈ జర్నీలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పనికొస్తాడు. మన మందులకి స్టఫ్ అయి కూర్చుంటాడు లేరా. డోర్ సరిగ్గా వేసుకోండి. పాత పాటలు ఏమైనా ఉంటే పెట్టండి. పాత పాటల పెడతాం, ఉండండి. అయ్యో, అప్పుడు దాకా ఆగలేనండి. పాడమంటారా నేను పాటలో? వద్దు, నేను పెడతా. తమరు చేసిన ఎగ్గులు. మొదలైందిరా. నువ్వు పెట్టు ఏదైనా సాంగ్ పెట్టు. ఎదురు చూసుకోవాలండి బాబా. లేదులేండి, వెనకాల చూసి నడుపుతావు. ఎందుకని కంగారు పడుతున్నారు? నడుపుతున్నాను కదా. పెట్టామండి. పెట్టేశారా? అరే మావా, ముందు సూపర్ ఫిగర్ ఉందిరా. అవునరా, నిజమే మావా. ఆ అమ్మాయిని ఎక్కించుకున్నావురా. ఏంటి, అమ్మాయిని ఎక్కిస్తారా? ఎవరిని పడితే వాళ్ళని ఎక్కకూడదండి బాబు, చాలా ప్రమాదం. అరే నువ్వు ఆగరా బాబు, ఇంత మంచి ఫిగర్ ఎవరైనా ఎక్కించుకోకుండా ఉంటారా? అరే మావా, నువ్వు ఆపరా. చూడు మావా ఎలా ఉందో. ఏయ్ హాయ్, ఎక్కడి దాకా? మీరెక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా. అయితే రండి. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఇలా కోరుకున్నాను లేదా అలా అమ్మాయి కార్లోకి వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్. దాందే ఉందిలేండి. అవును,
ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, సరదాగా రిసార్ట్కి వెళ్తున్నాం. సెలబ్రేషన్స్ గట్టిగానే ఉన్నాయి అనుకుంటా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? సౌమ్య. చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ. మరి మీది? వివేక్. మరి నా పేరు అడగలేదు? చెప్పొచ్చు కదా. వాసు. చాలా స్వీట్ నేమ్ కదా. నీలాగే చాలా స్వీట్ గా ఉంది. అయ్యో, అవును, ఇంతకీ మీరు ఎక్కడ ఉండేది? ఆగిరపల్లి దగ్గర. ఓ, అక్కడ రిసార్ట్ చాలా బాగుంటుందంట కదా. మ్మ్. దెయ్యాలు కూడా ఉంటాయంటగా. నాకెప్పుడూ కనిపించలేదే. కొత్తగా ఉంటుందని ప్లాన్ చేసాం ఈ అడ్వెంచర్ ట్రిప్ని. మీరు రావచ్చు కదా. మీకు ఇబ్బంది లేదంటే వస్తాను. వస్తామంటే మాకు ఇబ్బందే లేదు. క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా, వెళ్దాం అయితే. అమ్మాయి కూడా వస్తుందా రిసార్ట్స్కి? ఏమనుకుంటున్నావు మా వివేక్ గాడు అంటే? ఒక్క లుక్తో పాడేస్తాడు. ఇంకేంటి సంగతులు? మ్మ్. చెయ్యి తీయట్లేదంటే టచ్లో ఉండొచ్చు అనమాట. నీ ఇష్టం. ఏంటి గురువుగారు టచింగ్ చేస్తున్నారు? మంచి రొమాంటిక్ ఫీల్ ఉన్నారుగా. అంతకన్నా రొమాంటిక్ ఫెలో ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? నేనే. చెయ్యి ఆ ఉరక. నువ్వు రొమాంటిక్ ఏంటి? నువ్వు రొమాంటిక్ అయితే ఆవును కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు గాని అక్కడ ఎందుకు కూర్చోబెడతావు? అబ్బా, రిసార్ట్ చాలా బాగుంది కదా. నీకు నచ్చిందా? ఎంత అందంగా ఉందో. వెల్కమ్ టు రిసార్ట్ సార్. థ్యాంక్ యూ. మ్మ్. చాలా బాగుందే. వెల్కమ్ మేడం. ఆహా, ఈ రోజు నా పంట పండింది. వెల్కమ్ ఆ, సార్. ఫ్రీగా లిఫ్ట్ అడిగితే ఇంత మంచి రిసార్టు. నలుగురు వచ్చారు, చూద్దాం. ఇదే నీ రూమ్. నువ్వు వస్తావుగా. ఫ్రెష్ అయ్యి ఉండు, నేను వచ్చేస్తా. మ్మ్. రెడీ అయ్యి వస్తా. I'm waiting. ఏంట్రా అప్పుడే మొదలు పెట్టేశారు? ఏంటి సార్, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏదో లిఫ్ట్ అడిగిన పుణ్యానికి లిఫ్ట్ తో పాటు ఇంత పెద్ద పార్టీ కూడా ఇస్తున్నారు. మీరు చాలా మంచోడండి బాబు, మీరు చాలా హ్యాపీ మంచి ఫ్రెండ్షిప్ డే సార్. కానివ్వండి, మొహమాట పడకండి. Thank you, తాగండి. thank you. రే, నేను వెళ్తాను రా. అబ్బో ఏంట్రోయ్, ఇప్పుడు దాకా వివేకవంతుల్లాగుండి ఇప్పుడేమో పోరాటానికి తెగ ఆరాట పడుతున్నావే. అది కాదురా, ఆ అమ్మాయిని చూస్తుంటే రే, నేను ముందెళ్తాను రా. నువ్వు ముందా? ముందుకైనా మందుకైనా నేనే ముందు. వివేక్, నువ్వు ముందా? ఎల్లేం చేస్తా? పక్కలు దులిపెత్తావా? అగే అయ్యగారు, మీరు అమ్మాయికి లిఫ్ట్ తో పాటు లైఫ్ కూడా ఇస్తున్నారండి. అంతేగా? వెళ్ళండి వెళ్ళండి సార్. వెళ్ళొస్తాను. బాయ్ డార్లింగ్. బాయ్ వివేక్. లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటే ఇలా ఉండాలి. రే వాసు, బా ఫుల్ అరే ఎంజాయ్మెంట్ రా. మావా, మరి నేనురా. వెళ్ళరా, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఆ, ట్రై చేసుకో. ఇరగదీస్తా చూడు. ఆ బేబీ వస్తున్నా నాకు. మ్యాటర్ అయిద్దంటారా గురువు గారు? నాకు డౌటే. ఈరోజు భలే ఉండబోతుంది. వచ్చేసా, నేను వచ్చేసా బేబీ. అబ్బా,
ఏమున్నావు బేబీ, యాపిల్ పండులాగా నిన్ను చూస్తుంటే కొరుకు తినాలనుంది బేబీ. బా, సూపర్ ఎంజాయ్మెంట్. బాయ్ వాసు. లవ్ యూ బేబీ. అరే వివేకు అదిరిపోయిందిరా మావా. అబ్బా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అయితే. థ్యాంక్ యూ, అదిరిపోయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి? తాగుతూనే ఉంటారా? స్నానం చేసి వస్తానన్నావు కదా, ఎంతసేపు వివేక్? అదేంట్రా మావా, వెళ్ళలేదా? నేనేంట్రా, నువ్వు కూడా వెళ్ళావు కదా. మరి అమ్మాయి లేదు, ఎటువైపు వెళ్ళింది? గురుగారు అక్కడ చూడండి. వివేక్ ఎక్కడున్నాను? ఏంటి ఎవరు రారా? పదండి త్వరగా పదండి. ఇదెక్కడ దేవురా బాబు, నన్ను తగులుకుందా? ఎరకపోయి వచ్చి మధు రారా? ఆగిరిపల్లిలో దెయ్యాలున్నాయంటే ఎవడు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, అది దెయ్యంరా, పరిగెట్టండి రా. సార్ సార్ కారా? అవునవును, కారు మర్చిపో కదా. పదండ్రా. ఊరి కారు రా. ఎక్కండి. ఏంట్రా అది? అది దెయ్యమా? ఆగిరపల్లి దాటి వెళ్తారా? ఇదేంట్రా, మళ్ళీ కారు ఆగిరిపల్లి వైపు తిరుగుతుంది. స్టీరింగ్ పంచాయట్లేదురా. చూడరా, ఆగిరిపల్లి దాకా లిఫ్ట్ ఇస్తారా? ఆగిరిపల్లి